అమావాస్య రాత్రి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొద్దు. 1800 కాలం నాటి ఓ గ్రామ రహస్య కథ. 1800 సంవత్సరాల కాలంలో రాయలసీమలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూ పొడవాటి చెట్లు, పొలాలు, దూరంగా కొండలు. గ్రామం బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పాతది. దాని వేర్లు నేల బయటకు వచ్చి పాముల్లా వేలాడుతూ ఉండేవి. పగలైతే పిల్లలు అక్కడ ఆడుకునేవారు. కానీ రాత్రి అయ్యాక ఎవ్వరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవారు కాదు. ముఖ్యంగా అమావాస్య రోజైతే అస్సలు కాదు. గ్రామంలో పెద్దలు ఒక మాట చెప్పేవారు: అమావాస్య రాత్రి ఆ చెట్టు నీడలో నిలబడొద్దు అని. పిల్లలు భయంతో వణికిపోయేవారు. ఎందుకు అని అడిగితే ఆ చెట్టు దగ్గర రాత్రి అడుగుల శబ్దం వినిపిస్తుంది అని చెప్పేవారు. ఆ గ్రామంలో కృష్ణయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యం, ఎవరికీ భయపడేవాడు కాదు. గ్రామంలో భూతాల కథలు చెప్తూ ఉంటే నవ్వేవాడు. చెట్టు దగ్గర భూతం ఉంటే నేనే చూసి వస్తా అని అహంకారంగా చెప్పేవాడు. ఒకరోజు అమావాస్య వచ్చింది. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు లేడు. మొత్తం గ్రామం చీకట్లో మునిగిపోయింది. ఇళ్ల ముందు చిన్న దీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. గ్రామ పెద్దలు అందరికీ చెప్పారు, ఈరోజు రాత్రి బయట తిరగొద్దు అని. కానీ కృష్ణయ్య నవ్వాడు. నేను ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొస్తా, ఎవరైనా వస్తారా అని అన్నాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. రాత్రి మరింత గాఢంగా మారింది. దూరంగా గుడ్లగూబ అరుపు వినిపిస్తుంది. గాలి బలంగా వీచుతోంది. కృష్ణయ్య చేతిలో చిన్న నూనె ధూపం పట్టుకొని గ్రామం బయటకి నడిచాడు. ముందు ఆ పెద్ద మర్రి చెట్టు కనిపిస్తోంది. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. అవి చీకట్లో మనుషుల్లా కనిపిస్తున్నాయి. కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాడు. మొదట ఏమీ లేదు అని నవ్వుకున్నాడు. ఇదేనా మీ భయం అన్నాడు. అంతలో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. అతని చేతిలోని దీపం ఆరిపోయింది. మొత్తం చీకటి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వినిపించిన శబ్దం, ఆ చీకట్లో చక్ చక్ అనే అడుగుల శబ్దం వినిపించింది. కృష్ణయ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ చక్ చక్. ఇప్పుడు ఇంకా దగ్గరగా. అతని చేతులు వణకడం మొదలైంది. ఎవరు అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. గాలి ఇంకా భయంగా వీచింది. చెట్టు వేళ్ళు నేలపై కదులుతున్నట్టుగా కనిపించాయి. ఒక్కసారిగా అతని కాలికి ఏదో తగిలింది. కృష్ణయ్య భయంతో అరుస్తూ పరిగెత్తాడు. మరుసటి ఉదయం గ్రామస్తులు గ్రామం బయట అతన్ని కనుగొన్నారు. అతను చెట్టు దగ్గర స్పృహ కోల్పోయి ఉన్నాడు. అందరూ బాధపడ్డారు. అక్కడ ఎవరో నడిచారు అని వణుకుతూ చెప్పాడు. గ్రామ పెద్ద వెంకన్న మెల్లగా అడిగాడు, నువ్వు కాలికి తాగింది ఎలా ఉంది? చల్లగానా, పొడవుగానా? వెంకన్న నవ్వాడు. అది చెట్టు వేరు అయి ఉంటుంది బాబు అన్నాడు. కృష్ణయ్య ఆశ్చర్యంగా చూశాడు. అసలు నిజమేంటంటే వెంకన్న అందరినీ చూసి చెప్పాడు. పాతకాలంలో అమావాస్య రాత్రి చాలా ప్రమాదకరం. చంద్రుడు ఉండడు, చుట్టూ పూర్తిగా చీకటి. అలాంటి సమయంలో పెద్ద చెట్ల దగ్గర పాములు, అడవి జంతువులు, గుంతలు, విరిగిన వేళ్ళు ఉంటాయి. అందుకే పిల్లలు వెళ్లకుండా ఉండాలని పెద్దలు భూతాల కథలు చెప్పేవారు. కృష్ణయ్య నిశ్శబ్దంగా విన్నాడు. అంటే అక్కడ నిజంగా ఏమీ లేదా అని అడిగాడు. వెంకన్న ఆకాశం వైపు చూసి మెల్లిగా అన్నాడు, భయం అనే దెయ్యం చీకట్లో మనిషిలోనే పుడుతుంది బాబు. ఆ తర్వాత రోజు నుంచి కృష్ణయ్య పెద్దల మాటలను ఎగతాళి చేయడం మానేశాడు. అమావాస్య రాత్రి అయితే ఇంట్లోనే ఉండేవాడు. గ్రామంలో పిల్లలకు కూడా చెప్పేవాడు. ప్రతి కథ వెనుక ఒక జాగ్రత్త దాగి ఉంటుంది అని. ఆ పెద్ద మర్రి చెట్టు మాత్రం ఇంకా అక్కడే ఉంది. పగలైతే సాధారణ చెట్టు, కానీ అమావాస్య రాత్రి దాని నీడను చూసినా ఇంకా గ్రామస్తులు గుండెల్లో చిన్న భయం పుడుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే పాతకాలపు భయాల వెనుక చాలాసార్లు సేఫ్టీ కారణాలు ఉంటాయి. చీకట్లో మనసే పెద్ద భయాలను సృష్టిస్తుంది. పెద్దల మాటలను పూర్తిగా ఎగతాళి చేయకూడదు. ప్రకృతి ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ కథలు ఉపయోగించేవారు.